వర్షాలు లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జూన్ చివరి వారంలోనూ సరైన వర్షాలు కురవటం లేదు. అడపాదడపా వర్షాలు పొలంలో నాటిన విత్తనాలు మొలకెత్తడం లేదు. ఇక భూమిలో తేమ లేక పత్తి, సోయా, మొక్కజొన్న పంటల లాంటివి ఎండిపోతున్నాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలను రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వర్షాలు లేక ఎండిపోతున్న పంటలపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షపు చినుకుల జాడలేదు. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా గత కొన్ని రోజులుగా వర్షాలు కురవడం లేదు. దాంతో ఎవరైతే పత్తి విత్తనాలు కానీ అదేవిధంగా సోయా విత్తనాలు నాటిన రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా విత్తనాలు మొలకెత్తడం లేదు. మొలకెత్తకపోవడంతో రైతులందరూ కూడా వేల రూపాయల పెట్టుబడి తెచ్చి సాగేసిన పంటలన్నీ కూడా పూర్తిగా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 80% మంది రైతులు ఏదైతే తొలకరి జల్లులు కురవడంతో గత 15 రోజుల క్రితం ఏదైతే విత్తనాలు సాగు చేయడం అదేవిధంగా విత్తనాలు నాటడం జరిగింది. కానీ ఎక్కడ చూసినప్పుడు కూడా పత్తి మొలకెత్తలేదు. దాంతో రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పరవాడలో ఉన్నాం. ఇక్కడ ఒక ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్లా ఉంది, ఏ విధంగా పరిస్థితి ఉంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి అన్న ఉన్నారు. రైతు వారిని తెలుసుకుందాం. అన్న, వర్షాలు కురవక ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధమైన అవస్థలు పడుతున్నారు? పోయిన గురువారం అంటే 12 డేట్ నాడు ఇక్కడ పెద్ద వర్షం పడ్డది. అప్పుడు అంటే 9 డేటు, 10 డేటు, 11, 12 సోయింగ్ ఎవరైతే చేసిందో వాళ్ళ కాటన్ అయితే చాలా బాగుంది. అంటే అప్పటి నుంచి తర్వాత బిఫోర్ ఎవరైతే సోయింగ్ చేసిందో వాళ్ళే మొత్తం మొలకొచ్చి అక్కడ ఎండిపోవడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ప్లాట్ కూడా కంది ప్లస్ సోయా ఉంది. ఇది వచ్చేసి 14 నాడు విత్తడం జరిగింది. అయితే వర్షం వస్తాయి అనుకున్నాం కానీ కంటిన్యూగా అంటే 14 డేట్ నాడు విత్తిన తర్వాత మనకు వర్షాలు రాలే. అయితే మనకు వేరే ప్లాట్లో కూడా కాటన్ విత్తి ఉండే కాబట్టి అక్కడ నీళ్ళని ఇచ్చినాం. అయితే ఇప్పుడు ఇందులో మొలకలు మాత్రం అలానే ఉన్నాయి. ఇక మేము ఇప్పుడు అంటే సోయాబీన్ విత్తుకుంటే ఇప్పుడు నీళ్ళ సదుపాయం ఉంది కాబట్టి ఇప్పుడు నీళ్ళు స్టార్ట్ చేసినాం. అంటే ఇక్కడ నీళ్ళ సదుపాయం కూడా ఒక 15 నుంచి 20 మంది ఫార్మర్లకి ఉంది. అంటే 20% ఫార్మర్లకి ఉంది. మిగతా వారంతా డ్రై ఫార్మర్సు. ఇప్పుడు ఈ వర్షాలు లేక ఏమవుతుందంటే కొందరు విత్తనాలు కొన్ని విత్తనాలు ఏమైందంటే మొలక దశల్లోనే మాడిపోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ విత్తినో వాళ్ళు పోయిన వాళ్ళైతే పెద్ద వర్షం పడ్డాకనే విత్తుకోవాలని మా సూచన. ఎందుకంటే మాకు కూడా చాలా సంవత్సరాల అనుభవం ఉంది. దాంతో ఏమైందంటే ఒక ఫీట్న్నర 10 తర్వాతనే విత్తనాలు విత్తుకోవాలని మేము కోరుతున్నాం రైతులు. వర్షాలు కురవకపోవడంతో మీకు ఎట్లాంటి నష్టం సంభవించింది? ఇప్పుడు వర్షాలు కురవకపోవడంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఒకటి సోయింగ్ పీరియడ్ కూడా లేట్ అవుతుంది. తర్వాత ఏమైందంటే ఇప్పుడు మనకు ఈ జూన్ 1, 2nd వీక్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు 3rd వీక్ వచ్చేసినాం. అప్పుడు ఈ మంత్ కూడా మొత్తం కంప్లీట్ అయితే మనకి ఏమైతే దిగుబడి మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఎక్కువ ఉంది. 3 సప్లై కూడా రావడం లేదు. ఎందుకంటే మాది మొత్తం ఇప్పుడు ఈ 3 లైన్ అనేది చాలా ఘోరంగా ఉంది. ఇంతకుముందు బ్యాక్ ఇయర్ మనకు నైట్లో కూడా మేము నీళ్ళు ఇవ్వడం జరుగుతుండే. ఇప్పుడు ఓన్లీ డేలోనే కరెంట్ ఉంటుంది. అదెందుకంటే ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం తీగలు చెట్లకు తాకడంతో 3 నైట్ గాలులు వీచడంతో 3 సప్లై ఇవ్వడం లేదు. వాళ్ళు డేలోనే ఇస్తున్నారు. ఇప్పుడు డేలో అంటే మనకు 10-11 గంటల కరెంట్ ఉంటుండే. ఇంతకుముందు 10-11 గంటల కరెంట్ ఉంటుంది. ఇప్పుడు నైట్ ఇచ్చినా కూడా ఒక 6 నుంచి 7 గంటలు అంటే అట్లా నీళ్ళ పారకం ఎక్కువ అవుతుండే. ఇప్పుడు మనకు ఒక 10 నుంచి 12 గంటల పారకం అవుతుంది అంతే. ఇప్పుడు పరిస్థితి ఏంది? మీరు వర్షాలు లేకపోవడం వల్ల రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఎప్పుడైతే వర్షాలు ఎప్పుడు వస్తాయనేది వాళ్ళు ఎదురు చూడడం జరుగుతుంది. ఇప్పుడైతే ఫస్ట్ నాటిన వాళ్ళైతే 50% వాళ్ళైతే విత్తనాలు మొలక దశల్లోనే ఎండిపోవడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న రైతు ఎవరైతే సందీప్ తాటే చెప్తున్నమాట. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులందరూ కూడా తొలకరి వర్షాలు కురవడంతో పత్తి విత్తనాలు కానీ సోయా విత్తనాలు కూడా నాటడం జరిగింది. కానీ గత 12వ తారీఖు నుంచి వర్షాల జాడలేదు. ఆ వర్షాలు లేకపోవడంతో పూర్తిగా పత్తి కానీ సోయా పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. కొంతమందికి మాత్రమే ఏదైతే సాగునీరు అందుబాటులో ఉంది. అదేవిధంగా సాగునీరుతో పాటు కొంతమందికి బోరు బావులు ఉన్నాయి. ఆ బోరు బావుల నుంచి ఈ విధంగా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసుకొని నీరు అందిస్తున్నాం. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉందని వాళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఏదైతే ఉండడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్ణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తే తమను బ్రతికిస్తాయని ఆ ఆశతోనే వర్షాల కోసం ఎదురు చూస్తున్నామని రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ బిట్టల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.